కేశవిపట్నం అనే గ్రామం ఉండేది. ఆ గ్రామంలో ఒక ఇంట్లో 4 వ్యక్తులు నివసిస్తుండేవారు. కృష్ణ లలితలకు కుమారుడు హరి, కూతురు లావణ్య ఉండేవారు. కృష్ణ తన జీవన ఉపాధి కోసం ఐస్ క్రీమ్ బండిని నడుపుతూ ఉండేవాడు. లలిత తను బజారులో గుడ్ల వ్యాపారం చేస్తూ ఉండేది. తన గుడ్ల వ్యాపారంలో చాలామందికి చాలా తక్కువ ధరలోనే అందిస్తూ ఉండేది. తమ కష్టార్జితంతో ఒక మంచి ఇల్లు కొనుక్కొని ఉన్నారు. అది చూసి ఓర్వని అదే ఊరిలో ఉన్న కాంతమ్మ, అతని కొడుకు మురళి వారి సంపాదనను చూసి ఓర్వలేక ఇలా మాట్లాడుకుంటూ ఉంటారు. చూడరా, వాళ్ళు ఎలా సంపాదిస్తున్నారో, మనమున్నాం ఎందుకు పని లేకుండా. అలా ఎందుకంటావమ్మా? వారిని ఏం చేయాలో చెప్పు.